నెక్స్ట్ మనం మాట్లాడబోయేది పుష్యమి నక్షత్రం వాళ్ళ గురించి. పుష్యమి నక్షత్రం వాళ్ళు ఆ నక్షత్రంలో జన్మిస్తే దోషాలే చెప్పున్నాం అనమాట. అటు మేనమావకి తల్లిదండ్రులకు కూడా, అటు ఆడవాళ్ళు జన్మించినా సరే ఆ మగవాళ్ళు జన్మించినా సరే. అలాగే మనం చూసాము అంటే పుష్యమి నక్షత్రం మొత్తం కర్కాటక రాశిలోనే ఉంది. అధిపతి ఏమో చంద్రుడయ్యాడు. అలాగే మనం చూసాము అంటే ఈ నక్షత్రానికి అధిపతి ఏమో మనకి శని భగవానుడయ్యాడు. శని భగవానికి చదువు అంటే చాలా ప్రీతి ఉంటుంది, అంటే చాలా విద్యావంతుడు కదా, సో చాలా ప్రీతి ఉంటుంది. అలాగే వీళ్ళు ఎడ్యుకేషన్ ఫీల్డ్లో చాలామంది ఉంటారు. అలాగే ఏంటంటే స్పిరిచువాలిటీ కూడా ఎక్కువ ఉంటుందన్నమాట వీళ్ళకి. ధార్మిక కార్యక్రమాల్లో కూడా ఎక్కువ పాల్గొంటారు. అంటే ఏంటంటే పూజలు పునస్కారాలు చేసేవాళ్ళు మనం బ్రాహ్మణులు చూసామంటే వెరీ రైచియస్ పీపుల్ అని చెప్పాలన్నమాట. అలాగే సింబల్ చూసాము, ఒక ఫ్లవర్ లేకపోతే ఏంటంటే సర్కిల్ అని కూడా చెప్పుకోవచ్చు, ఒక యారో కూడా చెప్తారనమాట. ఇది కొంచెం కష్టమైన ఒక నక్షత్రమే. అలాగే మనం గణం చూసాము అంటే వీళ్ళకి దేవగణం చెప్పారు, నేను చెప్పలేదు, అది పెద్దవాళ్ళు చెప్పిందే, మనం శాస్త్రం చదువుకున్నాం కనుక దాంట్లోంచి చెప్పిందే. అలాగే మనం చూసామంటే అధిపతి బృహస్పతి మనం చెప్పున్నాము, అంటే గురువుని చెప్పున్నాం అనమాట. అండ్ ఆల్సో వీళ్ళకి గుణగణాలు చూసాము అంటే రజస్ తమస్ చెప్పున్నారు. వీళ్ళేంటంటే చాలా ఫస్ట్ అగ్రెసివ్నెస్ వచ్చినా కోపం ఉన్నా కూడా చాలా స్టబర్న్ పీపుల్ అని చెప్పాలి. ఎందుకంటే ఏదైనా వీళ్ళు పని వాళ్ళు చేయాలి అనుకుంటే తప్పక వాళ్ళు ఫినిష్ చేస్తారు, అదే దారిలో ముందుకెళ్తారు, ఎవరు చెప్పినా వినరు. శని మనకి తెలుసు ఎలా ప్రవర్తిస్తారో, అంటే శని గురించి తెలిసినప్పుడు అంటే ఆ పట్టుదల ఉంటుంది. అలాగే ఏంటంటే ఒక కార్యక్రమాన్ని పరిపూర్ణంగా చేయడం అనేది ఉంటుంది వాళ్ళకి, తప్పక వాళ్ళు ముందుకు సాగుతారు. దాంట్లో డైరెక్షన్ చెప్పుకోవాలంటే ఈస్ట్ డైరెక్షన్ చెప్పుకున్నాము. ఏదైనా ఒక అనిమల్ మనం సింబల్ కింద తీసుకుంటాం కనుక అది షీప్ చెప్పారనమాట. వీళ్ళు చాలా రిలీజియస్ పీపుల్ అండ్ ఆల్సో చాలా ఇంట్యూటివ్ నాలెడ్జ్ ఉంటుంది. ఏ పనైనా సక్రమంగా ఈజీగా చేసేసేస్తారు. కానీ ఏంటంటే ఒక కష్టమైన ఒక నక్షత్రం అని చెప్పాను కదా, కొన్ని దోషాలు అనేవి తప్పక ఉంటాయి అన్నమాట. ఎక్స్ట్రీమ్లీ సెన్సిటివ్ పీపుల్ అండ్ ఆల్సో వెరీ క్రియేటివ్ పీపుల్ అనమాట. వీళ్ళు ఆర్ట్స్లో కూడా రాణిస్తారు బాగాను. అంటే శని నక్షత్రం కనుక కొంచెం ఇబ్బంది పడే ఒక నక్షత్రమే. కొంచెం ముందుకు సాగడానికి కొన్ని మీరు దోష నివారణ అనేది చేసుకోవాలి, శాంతి పూజలు చేసుకోవాలి, అలాగే నక్షత్ర పూజలు కూడా చేసుకోవాలన్నమాట. అలాగే ఏంటంటే రావి చెట్టు కింద మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం కదా, ఒక దీపం వెలిగిస్తుంటే ఎస్పెషలీ ఈ నక్షత్రం వాళ్ళు చాలా బాగుంటుంది వీళ్ళ లైఫ్. ఎందుకంటే కొన్ని మ్యారీడ్ లైఫ్లో కానీ దాంపత్య జీవితంలో కానీ లేకపోతే బంధుమిత్రులతోని కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి వీళ్ళకి. ఎందుకంటే కోపం అనేది అధికం అండ్ స్టబర్నెస్ అధికం ఉంటే మనకి ఈజీగా ఏంటంటే ముక్కుసూటిగా వెళ్తే ఎవరికి నచ్చదు కదా. పుష్యమి నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి ఏ అక్షరంతో పేరు పెడితే బాగుంటుంది అనేది చూద్దాం ఇప్పుడు. హూ, హై, హో, డ వీటిలో పెడితే చాలా బాగుంటుంది. కొంచెం కఠినమైన నక్షత్రమే కానీ మంచి మిగతా జాతకం అంతా చూసుకుంటే మనకి తెలుస్తుంది. ఎందుకంటే పుష్యమికి అధిపతి అంటే మనకి ఈ నక్షత్రానికి అధిపతి శని అయ్యాడు. కొన్ని ఇబ్బందులు పెడతారు ఎస్పెషల్లీ రిలేషన్షిప్స్లో అనమాట. సో జాతకం పరిశీలించుకుంటే ఇంకా బాగా ఈజీగా తెలుస్తుంది. కొంచెం కఠినమైన ఒక నక్షత్రం, శాంతి చేయించుకోవడం అనేది చాలా మంచిది.